ఈ ఓవర్ ఆఫ్ ది పీరియడ్‌లో బడ్జెట్ పెరగటము, హీరో ఇమేజ్ ఇదంతా మీకు ఎక్కడో చోట కొద్దిగా హీరో ఇమేజ్ ఆయనకి 'బాహుబలి' తర్వాతే గదండీ అవును. చేసింది. అందువల్ల హీరో ఇమేజ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉన్నారాయన. హ్మ్. బడ్జెట్ ఇన్ ద సెన్స్ మేము అనుకున్నప్పుడు చిన్న కథ. హ్మ్. స్లోగా రాసే కొద్దీ, ఆయన స్కేలు ఆలోచించే కొద్దీ, ఈ జోనర్‌లో నెక్స్ట్ లెవెల్‌కి ఆయన్ని తీసుకెళ్ళాలి కాబట్టి, దీంట్లో ఈ హర్రర్ కామెడీ అనేది ఎంతైనా దీనికొక లిమిటెడ్ బడ్జెట్ మాత్రమే ఉంటది. యెస్. యెస్. జనరల్‌గా అందరు ఆడియన్స్ రారు. అందుకని ఇది హర్రర్ కామెడీ అని కాకుండా ఇది ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ కింద దీన్ని దీని రూపురేఖలన్నీ మార్చి ఆ జోనర్‌లోకి తీసుకెళ్ళామనమాట. ఇట్ ఈస్ నాట్ హర్రర్ కామెడీ ఫిల్మ్ అండి. ఇ ఫ్యాంటసీ, ఇదొక ఫ్యాంటసీ ఫిల్ము. ఎమోషనల్ ఎమోషనల్ ఫ్యాంటసీ. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. రొమాంటిక్ ఎమోషనల్ జర్నీ లాగా వెళ్తది. అంటే 'ప్రభాస్' లాంటి స్టార్‌ని ఓన్లీ ఈ కామెడీ తోటో, ఓన్లీ లవ్ తోటో మనం డీల్ చేయలేం. అవును. దానికి ఏదో ఒక ఎలిమెంట్ కావాలి. కరెక్ట్. ఆ ఎలిమెంట్ మీరు విజువలైజేషన్ ఎలా చేసుకున్నారు? గ్రాఫిక్స్‌లో మీరు వీఎఫ్ఎక్స్ పార్ట్ ఎంతుంది అసలు ఇందులో? వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉందండి. వీఎఫ్ఎక్స్ ఇన్ ద సెన్స్ మీకు కనిపించేది ఎదురుగుండా గ్రాఫిక్స్ కొన్నుంటాయి. కనిపించనియి చాలా ఉంటాయి. ఓకే. కనిపించనియి అంటే సెట్ ఎక్స్‌టెన్షన్స్ అని అవని ఇవని. అంటే పెద్ద హీరో నెక్స్ట్ అందులో ఇదొక డిఫరెంట్ వరల్డ్ కాబట్టి ఖచ్చితంగా ఆ వరల్డ్ నెక్స్ట్ లెవెల్‌లో చూపించాలనంటే అవన్నీ చేయాల్సొచ్చింది. చాలా చాలా మంది ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా ఇది. దానికి కూడా మీరు స్టోరీ బోర్డ్ యేసుకొని హీరోని కన్విన్స్ చేసే సిట్యుయేషన్ ఉంటది కదా! ఖచ్చితంగానండి. ఆ! అంటే హీరో గారు కూడా హ్మ్. ప్రతిదీ కొన్ని కొన్ని అన్నీ స్టోరీ బోర్డ్ అయిద్దండలింగని అని అంటారు. హ్మ్. అది స్టోరీ బోర్డ్ యేసిండు. ఇంకా మాకు మోర్ క్లారిటీ చేసే వాళ్ళకి కూడా క్లారిటీ వస్తది. అందరికి టీమ్ అందరికి. యెస్. స్టోరీ బోర్డు, ప్రీవిజ్ ఇట్లా ఓ ప్రాసెస్ ఉంటది. ఈ ప్రాసెస్‌ని ఖచ్చితంగా కొన్ని కొన్ని ఎపిసోడ్‌లన్నీ ఫాలో అయ్యామనమాట. హ్మ్. మీకు బాగా అంటే రొటీన్‌గా అడిగినా గాని ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఊహించుకున్న దానికన్నా బాగా వచ్చిన సిట్యుయేషన్ ఏమన్నా హ్మ్. క్రొకోడైల్ ఫైట్ హ్మ్. అలాగే నేను ఇమాజిన్ చేసిన దానికంటే 'రామ్ లక్ష్మణ్' మాస్టర్ చేశారు. హ్మ్. అట్లాగే క్లైమాక్స్‌లో వచ్చే శాండ్ సీక్వెన్స్ ఒకటి, హ్మ్. మానిస్టరు, హ్మ్. నెక్స్ట్ ఇంటర్వెల్ ఎపిసోడు హ్మ్. ఇవన్నీ చాలా ఎపిసోడ్‌లు నేను ఇమాజిన్ చేసిన కంటే చాలా బాగా వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ పీపుల్స్ మీడియా టీము అందరూ అంటే సీజీ టీమ్ అసలు చాలా బాగా చేశారు. అంటే 'మిరాయ్' చూసారు కాబట్టి అంటే క్వాలిటీ విశ్వ గారు మెయిన్. హ్మ్. విశ్వ గారు ఆయన కోఆర్డినేట్ చేసే విధానం గాని, అసలు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు సినిమాని. ఓకే. ఆయన లేకపోతే 'రాజాసాబ్' లేదు. అంత అంత లోపలికెళ్ళి వర్క్ చేసిన సినిమా ఇది. అంటే ఇది